హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకి ఆంధ్రప్రదేశ్కి చేరుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణం అనేది హైదరాబాద్కి మొదలుపెట్టారు. ఈ కారణంగా ప్రతి రైల్వే స్టేషన్ కూడా రద్దీని తలపిస్తుంది. ఈ రద్దీకి తగ్గట్టు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07505 తిరుపతి సికింద్రాబాద్ వన్ వే స్పెషల్ కేవలం ఒక సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకి జనవరి 26 సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9:10 తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:30 ఈ బండి ఇక్కడ సికింద్రాబాద్కి చేరుకుంటుంది. కేవలం వన్ వే స్పెషల్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు ఆగే స్టాప్స్ అనేవి ఎలా ఉంటాయంటే తిరుపతి దాటిన తర్వాత రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల జంక్షన్, గుత్తి, గుంతకల్లు, ఆందోని, రాయచూర్, సేడం, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ ఈ స్టేషన్ల గుండా సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైల్లో మనకి స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07506 మచిలీపట్నం కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ బండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి మనకి వన్ వే స్పెషల్గా అందుబాటులో ఉంటుంది, కేవలం ఒక సర్వీస్ మాత్రమే. ఈ బండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి మనకి జనవరి 26 సోమవారం రోజు రాత్రి 9:15 అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 9:30 ఇక్కడ కాచిగూడకి చేరుకుంటుంది. ఈ రైలు ఆగి స్టాప్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇటు మచిలీపట్నం దాటిన తర్వాత గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, పంగిడిపల్లి, చెర్లపల్లి, మల్కాజ్గిరి మీదుగా ఇటు కాచిగూడకు చేరుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైల్లో జనరల్, సెకండ్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు వన్ వే స్పెషల్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.